Oh, I see. Whoa. So my mom chose that one. She was like, maybe. Whoa. Yeah, because it turns into a bird too. Yeah. Well, that's so Here, cute. Oh my gosh, thank you. Wait, was that it? Let's take a picture. Is that it? I'm pretty sure, because didn't you get the gift? Oh yeah, that's right. Cheers. మరుపేరాని కథలు అలుపేలేని అనగై అభినయనాలు హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మన న్యూయార్క్ ట్రిప్ మొత్తం అయిపోయి మళ్ళీ మనం ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అంటే కొంచెం రెస్ట్ తీసుకున్నాము, అట్లే కొన్ని పనులు ఉంటే అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అందుకోసమని వీడియో స్టార్ట్ చేసినాను. అది ఏంటంటే హనీ గాని 12th బర్త్డే ఈరోజు పార్టీ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ డెకరేషన్ అంతా కూడా అయిపోయింది. ఈ డెకరేషన్ అంతా కూడా జున్ను ప్లస్ ప్రత్యు ఇద్దరు కలిసి చేసినారు. చాలా బాగుంది ఇది. ఆ లైట్ ఎట్లా అన్నది? బ్యాటరీసే కదా. ఓకే, ఇప్పుడు టైం 11:30 అయింది. 2 o'clock నుంచి పార్టీ స్టార్ట్ అవుతుంది. అది ఏమి అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మేమిద్దరం, నేను జున్ను ఇద్దరం కలిసి కేక్ తీసుకొని రావాలా. వాల్మార్ట్లో కేక్ ఆర్డర్ చేసినాము. ఆ కేక్ తీసుకొని రావడానికి ఇంకా కొన్ని వాటర్ ప్లస్ డ్రింక్స్ ఇట్లాంటివి, చిప్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని రావడానికి ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత మళ్ళీ 2 o'clock నుంచి పార్టీ స్టార్ట్ అవుతుంది. ఈ వాల్మార్ట్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడే నిన్న వచ్చి వీళ్ళు కేక్ ఆర్డర్ చేసినారు. ఇక్కడైతే మనం తీసుకునేటివి ఎక్కువేమి లేవు, జస్ట్ కేక్ అండ్ చిన్న జ్యూస్ డ్రింక్స్. ఇక్కడ బేకరీ ఉంది. ఇక్కడ కప్ కేక్ కూడా కావాలా? కప్ కేక్స్ అవసరం లేదా? థ్యాంక్ యూ సో మచ్. కేక్ కూడా తీసేసుకున్నాము. కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళాల. ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం అది ఎట్లుంది అనేది. ఈ క్యాండిల్స్ కూడా తీసుకున్నాము. 1 to 12th బర్త్డే. ఇంకా ఇప్పుడు వాటర్ ప్లస్ డ్రింక్స్ తీసుకుంటే సరిపోతుంది. అట్లనే ఏవో చిప్స్ కావాలి కదా? చిప్స్ ఆల్రెడీ ఉన్నాయా? ఓకే, ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇవి చిన్నవి, చిన్నపిల్లలకి బాగుంటాయి చిన్నవి. అట్లనే ఈ స్మాల్ సైజ్ కోక్స్ అన్నమాట, మినీ కోక్. ఇక్కడ జ్యూస్ పెద్ద తీసుకున్నానా? ఇక్కడ తీసుకునేటివి అయితే అన్నీ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత ఈవినింగ్ పిజ్జాస్ అవన్నీ తీసుకోవాలా, అవన్నీ మళ్ళీ బయట. ఇక్కడైతే ఈ వాల్మార్ట్లో అయితే ఇంకా అయిపోయింది. ఇంకా చెక్అవుట్ చేసుకునేసి వెళ్ళిపోవడమే. అంతే కదా, ఇంక డైరెక్ట్ అంతే కదా, ఇంకెక్కడికి లేదు. అవన్నీ పిజ్జా అనేది కూడా ఈవినింగే. ఈ కేక్ పట్టుకొని నేను కూర్చున్నాను. కొంచెం టెన్షన్గా ఉంది, ఎక్కడ కదులుతుందో. ఏం కాదు కదా? ఏం కాదు. కేక్ కూడా తీసుకొని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. ఇప్పుడు టైము 2 o'clock అయింది. ఇప్పుడు మనము మన బర్త్డే గర్ల్ని చూద్దాం. హనీలు, ఇదే నా బర్త్డే గర్ల్ ఈరోజు, నా బంగారు తల్లి హనీగాడు. ఎట్లా డెకరేషన్ నచ్చిందా బాగా? థ్యాంక్స్ టు జును అండ్ మమ్మీ, వీళ్ళు కూడా రెడీ అయిపోయినారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? అబ్బా అబ్బా అబ్బా, ఇంకా ఈవినింగ్ పార్టీలో ఉన్నాయి ఇవన్నీ. ఇది అవుట్ఫిట్. ఇప్పటికీ హనీగాన్ డ్రెస్ ఇది అవుట్ఫిట్. ఇది మళ్ళీ ఈవినింగ్ మారుతుందా? To a dress. ఏమంటున్నారా మీ ఫ్రెండ్స్ అందరూ? They're very excited. అందరూ వస్తున్నారు, పిలిచిన వాళ్ళందరూ వస్తున్నారు కదా.
ఈరోజు పార్టీ ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడు టైం 2 o'clock అయింది కదా, 3 o'clockకి వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చోటుకు వస్తున్నారు. అది ఎస్కేప్ రూమ్. సో ఆ ఎస్కేప్ రూమ్లో వీళ్ళందరూ కూడా ఆడుకుంటారు, పిల్లలందరూ కూడా. ఆ ఎస్కేప్ రూమ్ ఎట్లాంటిదంటే అంటే లోపలికి పోయేస్తే అంటే ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ క్లూస్ అన్నీ ఇస్తారు. ఆ క్లూస్ అన్నిటిని సాల్వ్ చేస్తే మళ్ళీ వేరే రూమ్కి అంటే ఆ డోర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ వేరే రూమ్కి వెళ్తారు, అక్కడ క్లూస్ ఉంటాయి. అట్లా పిల్లలంతా ఆడుకుంటారు అనమాట. సో అక్కడికి పిల్లలందరూ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తున్నారు. ఫస్ట్ అక్కడంతా ఆడుకొని దాని తర్వాత ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కేక్ కట్ చేసి అంత పార్టీ అంతా ఇక్కడ చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే మనము అక్కడికి వెళ్ళాలి ఎస్కేప్ రూమ్ దగ్గరికి. అక్కడ డైరెక్ట్గా ఫ్రెండ్స్ అందరూ అక్కడికే వస్తారు, Yes. అంతే కదా. మళ్ళీ అక్కడి నుంచి మనం పిలుచుకొని వస్తాం మన ఇంటికి. Yes. సో let's go. ఒక అమ్మాయి అయితే ఈవినింగ్ పార్టీకి రాదంట, అక్కడ ఎస్కేప్ రూమ్ నుండి అట్లనే వెళ్ళిపోతుందంట. సో ఆ అమ్మాయికి ఇది రిటర్న్ గిఫ్ట్. ఇది నీకు ఇస్తారా రిటర్న్ గిఫ్ట్? చూడడి ఇయడం లేదంట. ఇదంతా అంతగా డెకరేట్ చేసి అది చేసి ఇది చేస్తే My love to her is my return అబ్బా gift. అబ్బా అబ్బా She's wearing heels. She's not that tall. అబ్బా అబ్బా రిటర్న్ గిఫ్ట్ ఇయ్యదంట, జస్ట్ లవ్ ఒకటి ఇస్తుందంట. I don't want. I want it. రిటర్న్ గిఫ్ట్ కావాలరా? ఆ ఎస్కేప్ రూమ్ ఈ ఊర్లో చాలా ఉన్నాయి, కాకపోతే మన ఇంటికి దగ్గరలోనే ఒకటి ఉంది, దాన్నే బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ బుక్ చేసినారు కదా, బుక్ చేస్తాం. సో ముందే బుక్ చేసుకోవాలా, ఎందుకంటే ఇట్లాంటి పిల్లలు చాలామంది ఉంటారు, బర్త్డేలు గురించి చాలా జరుగుతూ ఉంటాయి, అందరూ బుక్ చేసుకుంటారు. ఇదే ఎస్కేప్ రూమ్. ఇందులోకి వెళ్ళాలా. ఆల్రెడీ హనీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారంట, లోపల ఉన్నారు. కాకపోతే నేను వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఈరోజు చూపించలేను, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా మన ఇండియన్స్ కాదు, ఒకరు కూడా ఇండియన్స్ లేరు, అందరూ ఇక్కడ వాళ్ళు అనమాట. ఇక్కడ వాళ్ళు అంటే ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు, అంటే వాళ్ళ పెద్దవాళ్ళందరూ కొంతమంది తెలుసు కానీ కొంతమంది తెలియదు. ఇంకా మళ్ళీ వాళ్ళని అడగడము, పర్మిషన్ తీసుకోవడం అవన్నీ ఎందుకు అనేసి వాళ్ళని అయితే ఎవరిని కూడా నేను ఇంకా పిల్లల్ని అయితే ఎవరిని చూపించను ఈరోజు. బాగుండదు, మళ్ళీ మనం అదే విధంగా పిలిచి వీడియోస్ అన్ని తీసుకొని యూట్యూబ్లో పెడితే బాగుండదు. సో అందుకోసమని వాళ్ళని అయితే ఎవరిని ఈరోజు అయితే నేను వీడియో తీసుకోవడం లేదు, జస్ట్ మన హనీగాని ఒక్కనే కవర్ చేద్దాం. ఇదే ఎస్కేప్ రూమ్ శాన్ అంటోనియో. ఇక్కడ ఈ రూమ్స్ అన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఇలాంటి రూమ్స్ అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్, అంటే కొన్ని ఈజీ ఉన్నాయి, కొన్ని చాలా కష్టంగా ఉంటాయంట, అంటే క్లూస్. సో వీళ్ళైతే ఇప్పుడు ఇది తీసుకుంటున్నారు. దీనికి టికెట్ ఒక్కొక్కరికి $35. ఏ రూమ్ అయినా కూడా అంతే, $35 ఒక్కొక్కరికి. Next is going to be this hourglass line lock. Yeah, you just want to line up your code between the indent at the top and bottom here. Just spin those tumblers into place. And we call this an alphanumeric lock. Reason being is because it'll either come in 5 letters or 5 numbers. Luckily in your room, it's just the one. It's just going to be 5 numbers, just like this one you see here. Now these 2 locks are probably the trickiest locks we have. But let's start with the locker lock. Do we know this one? Yes. You guys, you don't want me to go over it? You know this one? No, we know. Okay, perfect. There is only. You'll have to redo the code over again. Any questions? Pull it down to Yeah, like make straight down, like kind of like a little bit more of a jerk motion than you're probably used to. Basically, all it means is if an item is really lightweight, easy to move with little effort, like my 2 fingers do here, it's fair game to pick up and move around. You might need to put it in a new spot to solve your puzzle. There's going to be a number of heavy or large items in the room, like a bed or a writing desk or a dresser. Those items will not need to be moved away from the wall or climbed on or tilted or anything like that. Basically, if it's unreasonable for a little kid to pick up. జిన్ను కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్తూ ఉంది, నేను ప్రతి అయితే వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇంకా అందరు చిన్నపిల్లలు ఉంటారు కదా. జిన్ను కాడ ఒకటే వాళ్ళని చూసుకోవడానికి పోతుంది. వాళ్ళందరూ కలిసి జిన్నుని ఈరోజు సతాయిస్తారు బాగా. నన్ను ఎక్కడ వదిలేసిపోతారో అని భయం వేస్తుంది. ఇక్కడ లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా, ఫోన్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టేయాలా. వచ్చి చూడు ఆయన పిలుస్తున్నాడు. ఓకే అన్నా, బాయ్ బాయ్. వీళ్ళైతే ఇంకా వెళ్ళిపోయినారు, ఇంకా మేము ఊబర్ తీసుకుని వెళ్ళాలి.
వెళ్తాం కదా ఇంటికి. ఇంటికి ఇక్కడ 1.5 అవర్ అవుతుంది. ఇంకా ఇక్కడ మేము వెయిట్ చేయడం ఎందుకు అనేసి ఊబర్లో ఇంటికి వెళ్తున్నాము. ఇంకా జున్నునే పిల్లల్ని కూడా పిలుచుకొని వస్తుంది, ప్లస్ వేరే వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా పిలుచుకొని వచ్చేస్తారు ఇంటికి. మేమైతే ఇంటికి వెళ్ళేస్తున్నాం, అంతే కదా. మన ఊబర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు టైం 4 o'clock అయింది. ఇప్పుడే ఊబర్లో మేము ఇంటికి వచ్చేసినాము. ఇంకా 4:30 4:45 ఏమో అయిపోతుంది అది. అప్పుడు జున్నునే పిలుచుకొని వచ్చేస్తుంది వాళ్ళని. దాని తర్వాత ఇక్కడ పార్టీ, చిన్న పార్టీ, పెద్ద పార్టీ ఏం కాదు. ఎక్కువ మందిని ఎవరిని పిలిచలేదు, కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే. ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎవరిని పిలిచాల. ఇప్పుడు టైము 5 o'clock అయింది. ఇప్పుడే పిల్లలు కూడా వచ్చేసినారు. ఎలా ఉన్నిందా? It's fun. అవునా, చాలా బాగుందా? అన్ని పజిల్స్ సాల్వ్ చేసాం. Yeah, we escaped the whole room. ఈజీనేనా? నువ్వేనా హెల్ప్ చేసినావా? నాకే హెల్ప్ కావాలి వచ్చింది. Yeah. జ్యూల్ దొరికిందా మరి లాస్ట్ లో? Took a photo with it. సరిపోయిందా? ఎండ ఉంది బాగా. ఈరోజు ఎండనే ఉంది బాగా. ప్రస్తుతానికి ఇవి తాగుతూ ఉండండి. మేము కేక్ అది తీసుకొని వస్తాము, పిజ్జా తీసుకొని వస్తాం. పిజ్జా అయితే ఆల్రెడీ ఆర్డర్ చేసినాము. కాకపోతే వీళ్ళకి అంటే జున్నుకి మెసేజ్ చేయడము మర్చిపోయినాము, వచ్చేటప్పుడు తీసుకొని రా అని చెప్పడము. అప్పుడే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింటే సరిపోయేది. ఇంక మేము పోయి తీసుకొని వస్తాం. మెసేజ్ వచ్చింది కదా రెడీ అని. సరిపోయిందా? చూస్తావా కాలుతా ఉందా? చాలా చాలా హాట్. అదే హనీ జును పైన ఉన్నారా? ఫోటో తీసుకుంటున్నారా? దాంతోనా? అవునా, దాంతోనా? తిందురానా మళ్ళా చెప్పు వాళ్ళకి తినమని, మళ్ళీ ఆకలేస్తుంటాను. ఆ ఫోటో తీసుకొని వచ్చేసి తినండి. కొన్ని వెజ్ పిజ్జాస్ తీసుకున్నాము, కొన్ని చీజ్ పిజ్జా. వాళ్ళందరూ పిజ్జా తింటున్నారు. ఇంకా మాకు కూడా ఫుల్ ఆకలేస్తుంది. మేము కూడా తిందాం, కొంచెం తింటే ఎనర్జీ వస్తుంది, లేదంటే వాళ్ళని హ్యాండిల్ చేయలేము మనం. పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు అందరూ. If you're on the down team, you have to make sure, like, you have to try to make sure all the cups are down. But if you're on the up team, you have to make sure all the cups are up, right? Mm-hmm. So whoever has the most cups on their side wins. So if there's more up cups than down cups, up wins. We'll use that. కప్ గేమ్స్ కదా. Yeah. Okay, so say వాళ్ళందరూ ఏదో గేమ్స్ ఆడుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు. నా ఫేవరెట్ కానీ నీ ఫేవరెట్ కానీ ఉన్నాయా? ఇది నాదన్న. బాధ్యతుంది అది చూపిస్తుంది. వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చినారు పిల్లలందరూ, అవన్నీ కూడా చూస్తా ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ అక్కడ ఉన్నాయి మనవి. ఇప్పుడు తీసుకున్నా కూడా మనకి జున్ను, నువ్వు తీసుకున్నా కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. అని గారికి తెలియదు. వీడియో ప్రూఫ్ ఉంది. if someone catches you putting a sticker on them, then they get to put a sticker on you. And the goal is to run out of stickers. Wait, if they find out that you put a sticker on them, does that mean you remove the sticker? Or you keep it? That's what I just said. No. She said, like, if say you try putting a sticker on my back and I turned around and I see you try to put it, then I get to put a sticker on you without you running. No, never mind. It's fine. What? You don't remove it, you No. leave it on. Okay. That's all. No, Wait, so do if you- wait. So if someone catches me putting a sticker on them, then they get to put a sticker on me. Okay. What? That's it. No, get already told like that we leave the sticker that I put on you on. Yeah. Yeah, you leave Yeah, the sticker. yeah. Yeah. Oh, I get what you mean. I get. Okay. So And it's then I have a question. What if you put the sticker on yourself? Just to run out. What if you just don't get caught? I just put the sticker on myself and I just don't get caught. Okay, sorry. I'll be supervising. I got can I you. pull it on my phone? and we'll play this like throughout all the games, so it won't be like boring. So like if
if someone's behind you, like you have to be aware that they're behind you, you know? So it's like a game. It's like games while you're So playing. technically, we're starting with that one. No, No, I'll hand out this cheats and then Yeah. we'll play the other games. So, Wait, no. Wait, can I see him? Can I see him? Okay. We can't start yet. yeah, we can. Put 2 on me. I put 1. Put 2 on her. Hey, but she didn't catch me. వీళ్ళు ఎస్కేప్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఒక దాదాపు అంటే ఒక 2-3 అవర్స్ బాగా ఆడుకున్నారు. ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేస్తారంట. Yes. అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నారు వీళ్ళు ఆడుకుని. Yes. మార్నింగ్ తీసుకొచ్చిన కేక్ ఇదే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Ready? Let's sing. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Annika. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. I'll make sure it's not that fluffy big. Okay. Oh, different colors. Oh, no peeking. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నావురా అన్ని. Oh, I see. Whoa. So my mom chose that one. She was like, maybe. Whoa. Yeah, because it turns into a bird too. Yeah. Wow, this is so cool. ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తుందంట. వాళ్ళ ఫ్రెండ్సే అడిగినారు ఇప్పుడే ఓపెన్ చేయండి అని. Whoa. I'm gonna do Whoa, I can put my hair right now. Whoa, what is this? It's a pour bag. Whoa. The hand sanitizer. Wow. ఏరా నీకేమీ లేదు ఎవరు? Wow. Wow. This is so Show it to the cute. camera. to my camera too. It's so cute. What about their camera? You forgot their camera. It's so cute. Oh my gosh, thank you. Oh, was that it? Let's Yeah. take a picture. Is that it? I'm pretty sure, because didn't you get the gift? Oh, yeah, that's right. Cheers. The struggle is Let's real. rotate. The struggle is real. Let's Struggle is real. Just Just get one thing out of it. There you go. Oh. I got Wait, you. I got this. I got you. I got this. Mine is Girl, bigger. just grab one. Oh my god. డైనోసార్. Oh. ఇది హనీకి ఇష్టమైన డైనోసార్. Because I
Oh, I don't know what I said. So cute. It's like weighted. Oh, It's it's like a little baby. It is. It's like It's like weighted. Oh my god. it is a weight. You could do exercise. I can only do 2. వాళ్ళు గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా అన్నీ చూపిస్తే బాగుండదు వాళ్ళకైనా కూడా. సో వాళ్ళకి కొంచెం ఆడుకొని 9కి చెప్పినాం మేము, అంటే 9కి పార్టీ అయిపోతుందని చెప్పినాము. 9కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అందరూ పిలుచుకెళ్తారు. ఇవి హనిగాడు తనంతకు తనే చేసింది. బొకే ఆఫ్ ఫ్లవర్స్, బలూన్ ఫ్లవర్స్. వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక్కొక్కటి ఇస్తుందంట, అందరికీ ఒక్కొక్కటి. When I go home, I'll spray it. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు. అందరికి ఇచ్చినారు రిటర్న్ గిఫ్ట్స్. ఓకే. అయిపోయింది బర్త్డే, సూపర్ సక్సెస్. సూపర్. అనే రేపు ఎల్లుండికి చేద్దాం నాన్న. Yeah. ఇలా అక్కకి ఇలేదా రిటర్న్ గిఫ్ట్? ఇవ్వలేదా? పాప అంత హెల్ప్ చేస్తుంది కదా మార్నింగ్ నుంచి, నిన్నటి నుంచి. హ్యాపీనా? బాగా నచ్చిందా? హ్యాపీ అనుకున్నానికన్నా ఇంకా చాలా చాలా బాగా జరిగింది. ఫుల్ హ్యాపీ అనేగాడు. ఎస్కేప్ రూమ్లు, రిటర్న్ గిఫ్ట్స్. ఇప్పుడు టైము 9 అయింది. ఎగ్జాక్ట్గా 9 o'clock వచ్చినారు అందరూ. కరెక్ట్గా టైం అంటే టైమే. ఒక్క నిమిషం కూడా వాళ్ళు పక్కకు కూడా పోలేదు. మొత్తానికి అయితే ఒక చిన్న పార్టీ అనమాట. మార్నింగ్ నుంచి ఓన్లీ వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం పెంచుకొని, కొంతమంది అది కూడా స్కూల్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కూడా కాదు. సో బాగా జరిగింది. హ్యాపీ హనీ అయితే. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనగా హనీ. వాళ్ళ ముందర హనీ అనకూడదు, అనగానే అనాలి కదా? లేదు, హనీ అనాలి. స్కూల్ అనకూడదు, గట్టిగా హనీ అని పిలిస్తే అందరూ తిరుగుతారు. ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసింది. ఇప్పుడు ఇవి మేము ఇచ్చిన గిఫ్ట్స్. Yes. Okay. Whoa! ఇంకా బార్బీతో ఆడుకుంటానే ఉంటారా? ఎప్పుడో చెప్పింది అనమాట. Right? ఏది హౌసా ఇది? It's a cafe shop. ఓకే, కాఫీ షాప్ ఇది. నచ్చిందా పోనీ ఇది? ఓకేనన్నా, నీకు లేదా నీతో? అక్కడే సెలెక్ట్ చేసినవన్నీ. ఫస్ట్ గిఫ్ట్ అయితే హనీ గారికి బాగా నచ్చిందంట, కాఫీ షాప్. Yeah. ఇది Whoa! It's Legos. లెగో సెట్. ఏది? Lego. రాబెటా? 3 in 1. It's 3 in 3. 1. ఓ Yeah. So ఏదైనా చేసుకోవచ్చు. ఇది 3 in 1. ఇది బర్డ్ ఒకటి, ఇంకోటి ఇదేదో ఒకటి, ఇది ఒకటి చేసుకోవచ్చు అంట. I'll make the bird or the bunny. Why did you put the smallest one last? స్మాలెస్ట్ వన్. Whoa! Whoa! It's the Nintendo Mario Kart thing. It's Mario Kart. ఇది నింటెండోకి గేమ్. ఇది ఈ స్విచ్ ఉంది కదా, ఇది It's ఒక the గేమ్. Mario Kart. మారియో కార్ట్ అంట, The deluxe one. అంతే కదా? Yeah. గుడ్. Yay! నేను ఒకటి తెచ్చిన. Huh? నేను ఒకటి తెచ్చిన. అందరూ కలిసి ఇది ఇచ్చినాం మళ్ళా. గెస్ట్ చేసి చూద్దాం అది. No sound. It's an empty box. Yay! I love empty boxes. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇట్లా బొమ్మ. Ah! It's squishmallows. They're the Christmas squishmallows. క్రిస్మస్ ఇవి. అవునా? August లో వచ్చింది. మా కాస్కోలో ఉంటేనే ఇవి. క్రిస్మస్ అనే కాదు, అన్ని కలర్స్ అన్నీ ఉన్నాయి కదన్నా. క్రిస్మస్ అని వచ్చినాడా? అందుకని ఉంది కదా క్రిస్మస్ ది. No, it's cute.
కానీ కూడా బాగుంది. Yeah, ఏమో అది బాగుంటే తీసుకున్నాము. It's cute. Say it. మొన్న కాసుకోకపోయింటే ఇవి ఉన్నాయి. It's cute. అవును పైన స్నో ఫ్లేక్స్ ఉన్నాయి మనం చూడలా. ప్రాబ్లం లేదు, ఇంకా క్రిస్మస్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, అంతే కదా. Oh, nice. నచ్చినాయా? Yeah. మొత్తం ఇవే, ఇంకా చిన్న చిన్న గిఫ్ట్స్. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమి ఇచ్చేది లేదు నాన్న, ఇంకా బొమ్మలు ఏం లేవు అనమాట నెక్స్ట్ టైం నుంచి. ఇంకా బిగ్ అయినా కదా 12 అంటే, ఇంకా నెక్స్ట్ ఇయర్ టీన్ అవుతావు. టీనేజర్. Yay. అక్కకి మమ్మీకి అందరికి థ్యాంక్స్ చెప్పేసి. Thanks. రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇస్తే. మాకేం You know what my return gift is? Please. అబ్బా రిటర్న్ గిఫ్ట్ అంటది. Hey, I want regular return gift. మీ ఫ్రెండ్స్ కి ఏమి ఇచ్చినా నాకు కూడా అది కావాలా. Water. సాఫ్ట్ Did డ్రింక్. you give the Niagara Falls water? అది చెప్పలేదు, ఇచ్చినావు నువ్వు. ఓకే, నాయగర నుంచి వాటర్ తీసుకొని వచ్చింది, నాయగర ఫాల్స్ వాటర్. అవి మా ఇచ్చిందంట గిఫ్ట్, అంటే రిటర్న్ గిఫ్ట్ గా. ఇంకా వెరైటీ ఉన్నాయి And ఇచ్చింది. like a keychain. కీ చైన్ and ఇంకా. stuff. అవునా, అదంతా ఇంకా పిల్లలందరూ ఎక్కువ ఉండేసరికి నేను కూడా అవన్నీ కూడా ఓపెన్ చేసి చూడలే. సరేలే, ఓకేనా, హ్యాపీనా? Yeah. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. హ్యాపీ బర్త్డే. Yay.